హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో రాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని వడపప్పు కోసం నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు పానకం రెడీ చేసుకోవచ్చు. పానకం కోసం హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. అందులోకి సరిపడా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు నానబెట్టుకోవాలి. మిరియాలు యాలకల పొడిని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళను స్ట్రెయిన్ చేసేసుకోవాలి. పానకంలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మిరియాల యాలకల పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరగా తులసాకులను వేసి కలిపేసుకుంటే పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూసేద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను, కీరా ముక్కలను వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, వడపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి చలివిడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చలివిడి కోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. 1/4 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి, దంచిన యాలకులను వేసుకోవాలి. పిండిలోకి బెల్లం అంతా కలిసేలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిలోకి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని చలివిడిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఈ చలివిడికి ఎటువంటి పాకంతో పని లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, శ్రీరామనవమికి రాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.